నమస్తే. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కి స్వాగతం. స్త్రీలలో హార్మోన్స్ ఇంజెక్షన్స్, కరెక్టివ్ సర్జరీలు, పురుషుల్లో వీర్యం సరిగ్గా ప్రయాణించేందుకు మార్గాన్ని సులువు చేసే పద్ధతులు, ఈ దిశగా ఇతర సర్జికల్ ప్రొసీజర్స్ ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఏ ఫలితం లేకపోతే కొన్ని ప్రత్యేక వైద్య పద్ధతుల ద్వారా కన్సెప్షన్ వీలు చేసేందుకు బయట నుంచి కొంత అదనపు సహాయం అవసరం పడుతుంది. అలాంటి వైద్య పద్ధతులే ఐయుఐ, ఐవీఎఫ్, ఇక్సీ. ఈ 3 పద్ధతుల ప్రధాన లక్ష్యం సంతాన సాఫల్యానికి మరింత చేరువ కావడం. ఈనాటి జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ఫెర్టిలిటీ కోసం చేసే ఈ అడ్వాన్స్డ్ చికిత్సల గురించి తెలుసుకుందాం. ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న వైద్య పద్ధతుల్లో ఒకటి ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ లేదా సింపుల్ గా చెప్పుకునే ఐయుఐ అనే వైద్య పద్ధతి. సంతానం కలుగక సమస్యల్ని ఎదుర్కొంటున్న ఎంతో మంది కపుల్స్ ఈ పద్ధతి ద్వారా తమ అదృష్టాన్ని ప్రయత్నిస్తున్నారు. ఐయుఐ పద్ధతి గురించి మరిన్ని వివరాలు మీకోసం. తమ వంతుగా పిల్లల కోసం చేసే ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత కూడా ఫలితం లేదంటే చివరి ప్రయత్నంగా మరిన్ని అడ్వాన్స్డ్ వైద్య పద్ధతులు ఆశ్రయించాల్సి ఉంటుంది. వాటిలో మొదటిది ఐయుఐ అంటే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్. నేటి రోజుల్లో అత్యంత ప్రాచుర్యం పొంది అందుబాటులో ఉన్న వైద్య పద్ధతి ఐయుఐ. ఇది ఎలా పనిచేస్తుంది అని తెలుసుకునే ముందు సహజ సిద్ధంగా ఈ ధర్మం మానవ శరీరంలో ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం ముఖ్యం. స్త్రీలో ఋతుచక్రంలో భాగంగా ప్రతి నెల కనీసం ఒక అండం తయారై నెమ్మదిగా ఫెలోపియన్ ట్యూబ్ లోకి చేరుతుంది. ఇదే సమయానికి లేదా కొంత ముందుగా కనుక స్త్రీ పురుషుల సంపర్కం జరిగితే అతని వీర్య కణాలు సర్విక్స్ దాటుకుని గర్భసంచి గుండా ప్రయాణించి ఫెలోపియన్ ట్యూబ్స్ లో ఉన్న అండాన్ని చేరేందుకు ప్రయాణించడం, లక్షల కొద్ది వీర్య కణాలలో ఒకటి అండాన్ని చేరుకోవడం జరుగుతుంది. కానీ ప్రత్యేక కారణాల వల్ల అండాన్ని చేరుకోవడానికి వీర్య కణాలు ఇబ్బంది పడుతూ ఉంటే సహజ సిద్ధంగా జరగాల్సిన ప్రయాణాన్ని షార్ట్ కట్ చేసి ల్యాబ్స్ లో కొన్ని పద్ధతుల ద్వారా శుభ్రం చేసిన వీర్యాన్ని డైరెక్ట్ గా స్త్రీ గర్భసంచి దాకా అందచేయడం, ఫలితంగా అండం వీర్యం కలిసేందుకు అవకాశాన్ని కలిగించడం ఐయుఐలో ప్రధాన లక్ష్యం. ఐయుఐ, ఐవీఎఫ్ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ తెలియాలి అంటే ఐయుఐ అనేది కొంచెం టెక్నికల్లీ ఈజీ ప్రొసీజర్. ఇందులో మనకి ఇన్వేజివ్ అంటే లోపల నుంచి మనం అనస్థీషియా ఇవ్వడం కానీ ఎగ్స్ బయటికి తీయడం కానీ ఏమీ ఉండదు. ఎగ్ డెవలప్ అయ్యి రిలీజ్ అయ్యే టైంకి స్పామ్ని ఎగ్ దగ్గరగా ఇంజెక్ట్ చేస్తాము. సో అంటే ఎగ్ స్పాము కలవడానికి అవకాశం కల్పిస్తాం. అత్యంత ఆధునిక ప్రమాణాలు ఉన్న ఫర్టిలిటీ సెంటర్స్ లో ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో ఐయుఐ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా పురుషుల నుంచి శాంపిల్ గా తీసుకునే సెమెన్ నుంచి కేవలం అత్యంత ఉత్తమమైన వీర్య కణాలను తీసుకోవడం, ఆ తరువాత వాటిని స్త్రీ గర్భసంచిలోకి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది చాలా సింపుల్ గా జరిగే ప్రొసీజర్. ఇది పూర్తి కాగానే సర్వైకల్ క్యాప్ ని కొద్ది గంటల పాటు గర్భాశయ ముఖద్వారం దగ్గర ఫిక్స్ చేయడం ద్వారా ఇన్సెమినేట్ చేసిన వీర్య కణాలు బయటకు రాకుండా చూస్తారు. ఇప్పటిదాకా ఐయుఐ వైద్య పద్ధతి గురించి తెలుసుకున్నారు కదా. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ అంటే బయట నుంచి ఫెర్టిలిటీని మెరుగుపరిచేందుకు చేసే పలు వైద్య పద్ధతుల్లో ఐవీఎఫ్ ఒకటి. ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ లేదా టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రక్రియ గత కొన్నాళ్లుగా మన దేశంలో చాలా ప్రాచుర్యం పొందింది. టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రక్రియ ఎలా చేస్తారు మీరే చూడండి. ఇంతకు ముందు చూసిన ఐయుఐ పద్ధతిని కనీసం 3 నుంచి 6 సైకిల్స్ పాటు తీసుకున్న తర్వాత కూడా ఆయా స్త్రీలు కన్సీవ్ కావడం లేదు అంటే మరో అడుగు ముందుకు వేసి ఫర్టిలిటీ అవకాశం మెరుగుపరిచే మరో ఆధునిక వైద్య పద్ధతిని ఎంచుకునే వీలు ఉంది. అదే ఐవీఎఫ్. ఆర్ట్ లేదా అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ లో ఐయుఐ కంటే కూడా ఐవీఎఫ్ మరింత మెరుగైనది. ఫెలోపియన్ ట్యూబ్స్ లో బ్లాక్స్, ఓవ్యులేషన్ సమస్యలు, వీర్య కణాల సంఖ్య బాగా తక్కువగా ఉన్న కండిషన్స్ లో ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ పద్ధతి అంటే
ఐవీఎఫ్ చక్కటి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ ట్రీట్మెంట్లో వయసు అనేది చాలా ముఖ్యం. వయసుతో పాటు అండాలు తగ్గే కొద్దీ మన ట్రీట్మెంట్లో కూడా ప్రెగ్నెన్సీ అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కువ వయసు ఉన్న వాళ్ళలో సహజంగానే అండాలు తగ్గుతాయి కాబట్టి అలా ప్రెగ్నెన్సీ అవకాశాలు వాళ్ళకి 10% ఉంటాయి. అలాంటి సిచ్యుయేషన్స్లో మనం ప్రెగ్నెన్సీ అవకాశాలు పెంచుకోవాలనుకున్నప్పుడు ఎగ్ డోనర్ గురించి కూడా ఒక్కోసారి ఆప్షన్ ఆలోచిస్తాం. సో దీనిలో చిన్న వయసు వాళ్ళ నుంచి అండాలు సేకరించి వాటిని హస్బెండ్ కణంతో బయట ఫలదీకరణం చేసి తయారైన పిండాన్ని డైరెక్ట్గా గర్భసంచిలోకి ఆర్ పేషెంట్ స్త్రీలోకి విడుదల చేయటం జరుగుతుంది. సో దీనివల్ల వాళ్ళకి 10% అవకాశం ఉండేది 40%కి పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ యంగర్ ఏజ్ గ్రూప్లో కూడా కొంతమందికి అండాల క్వాలిటీ బాగా తక్కువ ఉన్నా కూడా డోనర్ ఎగ్ని అవలంబించడం జరుగుతుంది. అదర్వైజ్ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళలోనూ ఎక్కువసార్లు ఐవీఎఫ్ జరిగి ప్రెగ్నెన్సీ రాకపోయినా అట్లాగే అండం క్వాలిటీ తక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఈ డోనర్ ఎగ్ గురించి ఆలోచిస్తాం. మరి కొంతమందికి కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఆ జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల బేబీకి అబ్నార్మాలిటీ రిస్క్ ఆల్మోస్ట్ పాస్ అనేది ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు కూడా డోనర్ ఎగ్ గురించి ఆలోచిస్తాం. ఐవీఎఫ్ లో భాగంగా హార్మోన్ ఇంజెక్షన్స్ ని ట్రీట్మెంట్ చేయించుకుంటున్న స్త్రీకి ఇవ్వడం ద్వారా ఆమె ఋతుక్రమంలో 12-14 రోజుల మధ్య ఎగ్స్ మెచ్యూర్ అయ్యేట్టుగా స్టిమ్యులేట్ చేస్తారు. వాటిని తామంతట తాముగా ఫర్టిలైజ్ అయ్యే అవకాశం లేకుండా ఎగ్స్ ని బయటకు ఎక్స్ట్రాక్ట్ చేసి ల్యాబ్స్ లో వీర్యంతో ఫర్టిలైజ్ చేస్తారు. సన్నటి నీడిల్ లాంటి పరికరాన్ని ఉపయోగించి అండాశయాల్లో ఉండే ఫాలికల్స్ నుంచి ఎగ్స్ ని తీస్తారు. ఈ ప్రొసీజర్ చేసేందుకై 30 నుంచి 45 నిమిషాల సమయం పడుతుంది. ఈ ప్రొసీజర్లో కొద్ది మోతాదులో అనెస్థీషియా ఇవ్వడం జరుగుతుంది. ఐవీఎఫ్లో కూడా డిఫరెంట్ ప్రోటోకాల్స్ స్టిమ్యులేషన్ చేయడం అనేది డిఫరెంట్గా కొన్ని రకాలుగా జరుగుతూ ఉంటాయి. కొంతమందికి న్యాచురల్ సైకిల్ ఐవీఎఫ్ అని ఉంటుంది. అంటే వారిలో ఎక్కువ మందులు ఇవ్వకుండా పెరిగిన ఒకటి అండాన్ని సేకరించి దాని ద్వారా తయారైన పిండాన్ని గర్భసంచిలోకి పెట్టడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళకి మందులు సూట్ అవ్వకపోయినా న్యాచురల్గా అండం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నా కూడా న్యాచురల్ సైకిల్ ఐవీఎఫ్ని అవలంబిస్తాం. కానీ ఒకటే అండం వచ్చినప్పుడు అది పిండంలాగా తయారవుతుందా లేదనేది మనకు అనుమానాలు ఉంటాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ అవకాశాలు పెంచడానికని ఈ హార్మోన్ల ఇంజెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ హార్మోన్ల ఇంజెక్షన్లు ఇచ్చినప్పుడు ఎక్కువ ఎగ్స్ పెరిగి మనకి ఎక్కువ మంచి క్వాలిటీ ఎగ్స్ అలాగే మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ పెరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఐవీఎఫ్ కోసం స్త్రీలలో ఎగ్స్ ని తీసుకోవడంతో పాటుగా పురుషుని సెమెన్ శాంపిల్ నుంచి అత్యంత క్వాలిటీ ఉన్న వీర్య కణాలను కూడా సేకరించే పనిలో ఉంటారు ఐవీఎఫ్ నిపుణులు. ఈ రెండుని కలిపి ల్యాబ్ లో మొదటి దశ ఫెర్టిలైజేషన్ ని పూర్తి చేస్తారు. 3 నుంచి 5 రోజుల పాటు అలా తయారైన ఆరోగ్యమైన ఎంబ్రియోని ఆ తరువాత స్త్రీ గర్భసంచిలో పెట్టడం జరుగుతుంది. ఇందుకోసం అల్ట్రాసౌండ్ గైడెడ్ ప్రొసీజర్ ద్వారా వజైనా నుంచి సన్నటి క్యాథెటర్ ని లోనికి పోనిచ్చి స్త్రీ గర్భసంచిలో ఎంబ్రియోని పెట్టడం జరుగుతుంది. ఇక ఆ ఎంబ్రియో తనంతట తానుగా గర్భసంచిలో ఎండోమెట్రియం పొరలో ఇంప్లాంట్ కావాల్సి ఉంటుంది. ఇలా ఐవీఎఫ్ ప్రొసీజర్ ముగుస్తుంది. ఇది కూడా ప్రొసీజర్ చాలా సింపుల్ పరీక్ష. దీనికి మత్తు అలాంటిది కూడా అవసరం ఉండదు. మామూలు పరీక్ష లాగానే ఉంటుంది. బట్ కానీ ఎక్కువ అండాలు పెరగటానికి కోసం స్త్రీకని కొన్ని ఎక్కువ హార్మోన్ల ఇంజెక్షన్లు ఇస్తాం. సో అది ఇవ్వటం వల్ల అందరికీ డిఫరెంట్ రెస్పాన్స్ ఉంటుంది. కొంతమందికి ఎక్కువ అండాలు రావచ్చు. సో ఎక్కువ అండాలు వచ్చినప్పుడు అన్ని ఫలదీకరణం జరగవు. కొన్ని మంచి క్వాలిటీలో ఉంటాయి, కొన్ని అంత మంచిగా ఉండకపోవచ్చు. సో ఫలదీకరణ జరిగినాక తయారైన పిండాన్ని లోపల పెట్టడం జరుగుతుంది. ఒకవేళ కనుక వారికి ఎక్కువ పిండాలు కనుక మనం ట్రాన్స్ఫర్ చేసిన దానికంటే ఎక్కువ ఉంటే వాటిని ఫ్రీజ్ చేసుకుని తర్వాత సైకిల్స్ కూడా ఉపయోగపడటం అనేది జరుగుతూ ఉంటుంది. చాలాసార్లు చూస్తాం, మొదటిసారిలో గర్భం వస్తే వాళ్ళు ఫ్రోజన్ ఎంబ్రియోస్ని నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి కూడా ఉపయోగించుకుంటూ ఉంటారు. ఈ ట్రీట్మెంట్లో ప్రెగ్నెన్సీ అవకాశాలు ఒక సైకిల్లో మ్యాక్సిమం 30 నుంచి 40% మాత్రమే ఉంటుంది. చాలాసార్లు దంపతులు ఈ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు మేము ఐవీఎఫ్ చేయించుకుంటున్నాం, టెస్ట్ ట్యూబ్ ట్రీట్మెంట్ కాబట్టి 100% గ్యారంటీగా వచ్చేస్తుంది అనే నమ్మకంతో వస్తారు. కానీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ట్రీట్మెంట్లో అవకాశాలు 30 to 40% ఉంటాయి. 60 to 70%లో ఏ కారణం లేకుండానే ఎంబ్రియోస్ రిజెక్ట్ అవ్వచ్చు. కానీ మొదటిసారిలో ప్రెగ్నెన్సీ రాకపోయినా 3-4 అటెంప్ట్స్ ఆఫ్ ఐవీఎఫ్ వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు ప్రయత్నం చేస్తే
దాదాపుగా 90 మందికి ఏదో ఒక సైకిల్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఇదంతా కూడా ఏజ్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటాయి. ఈ స్త్రీకి వయసు పెరిగే కొద్దీ ప్రెగ్నెన్సీ అవకాశాలు తగ్గుతాయి. ఐవీఎఫ్ ప్రొసీజర్లో వెంటనే ఒక అరగంట పాటు విశ్రాంతి, 2 నుంచి 3 వారాల పాటు వైద్య సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఐవీఎఫ్ ప్రొసీజర్ అయిన 2 వారాల తర్వాత లోపలికి పంపిన ఎంబ్రియో గర్భసంచిలో సరిగ్గా అతుక్కొంది లేనిది తెలుసుకునేందుకు బ్లడ్ టెస్ట్ అవసరం పడుతుంది. ఇప్పటిదాకా మీరు టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి గురించి చూశారు. ఐవీఎఫ్ పద్ధతి నుంచి మరో అడుగు ముందుకు వేస్తే అది ఇక్సీ అని చెప్పొచ్చు. డైరెక్ట్ గా అండాన్ని వీర్యకణాన్ని కలిపే పద్ధతి ఇది. దీనివల్ల అండం వీర్యకణం ఒకదానితో ఒకటి కలవాల్సిన పని కూడా వైద్య పద్ధతి ద్వారా చేసి ఫెర్టిలిటీ అవకాశాలను మరింత పెంచడం జరుగుతుంది. ఈ పద్ధతి గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆధునిక వైద్య పద్ధతుల సాయంతో ఇన్ఫర్టిలిటీకి చెక్ పెట్టే దిశగా అందుబాటులో ఉన్న మరో పద్ధతి ఇక్సీ లేదా ఇంట్రాసిస్టోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్, ICSI. ఇందాక మీరు చూసిన ఐవీఎఫ్ కంటే కూడా ఇది మరో ముందడుగు అని చెప్పచ్చు. సాధారణంగా వీర్యకణాలు బాగా తక్కువగా ఉన్న వారిలో లేదా వీర్యకణాల కదలిక తక్కువగా ఉన్న వారిలో అండాన్ని అవి చేరలేకపోవచ్చు. ఇటువంటి వారిలో ఇక్సీ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. బయటకు తీసిన అండంతో డైరెక్ట్ గా వీర్యకణాన్ని ఇంజెక్ట్ చేయడం ఈ పద్ధతిలో ముఖ్య భాగం. మామూలుగా టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి చేస్తున్నప్పుడు ల్యాబొరేటరీలో ఒక అండముతో పాటు దాదాపుగా 50,000 to 2 million స్పెర్మ్ని ఒక అండంతో పాటు వదిలిపెట్టినప్పుడు దానిలో ఫలదీకరణ జరిగే అవకాశాలు దానంతటికీ ఉంటాయి. కానీ కొంతమంది మగవారికి ఆ కణాల సంఖ్య అంతకంటే తక్కువ ఉండొచ్చు. అప్పుడు ఐవీఎఫ్ ఆర్ టెస్ట్ ట్యూబ్ ట్రీట్మెంట్లో కూడా ఫలదీకరణ జరగకపోవచ్చు. సో ఈ ఉన్న ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ అనే పద్ధతిలో తక్కువ కణాలున్న ఒక సింగిల్ కణాన్ని నీడిల్లోకి తీసుకుని ఫోర్సిబుల్గా ఎగ్లోకి ఇంజెక్ట్ చేయొచ్చు. సో న్యాచురల్గా జరిగే పద్ధతిని మన ఆర్టిఫిషియల్గా ఫోర్సిబుల్గా ఎగ్లోకి ఇంజెక్ట్ చేస్తాం. దాంతో తక్కువ కౌంట్ మోటిలిటీ ఉన్న అలాగే అండం క్వాలిటీ తక్కువ ఉన్నా కూడా ఫర్టిలైజేషన్ ఛాన్సెస్ అని ఇంప్రూవ్ అవడానికి అవకాశాలు ఉంటాయి. ఐవీఎఫ్ పద్ధతిలో ఏ విధంగానైతే ఎగ్స్ ని బయటకు తీస్తారో అదే విధంగా ఇక్కడ కూడా చేయడం జరుగుతుంది. ఆ తరువాత వాటిని ల్యాబ్లో శుభ్రం చేసి వాటిపైన ఉండే ప్రొటెక్టివ్ లేయర్ తొలగించి ఆ తరువాత వీర్యకణాలను కొన్ని రకాల కెమికల్ సొల్యూషన్స్ లో పెట్టి ఒక వీర్యకణాన్ని ఎంచుకొని ఎగ్లో ఇంజెక్ట్ చేసేందుకు దానిని కదలిక లేనిదానిగా చేస్తారు. కదలిక లేకుండా ఎందుకంటే వీర్యకణాలు అత్యంత వేగంగా ప్రయాణిస్తాయి. దానిని ఎగ్లోకి చొప్పించేందుకు సహజంగా వాటి స్పీడ్ తగ్గించాల్సి ఉంటుంది. ఇక రెండిటినీ కలిపి గర్భసంచిలో ప్రవేశపెడతారు. ఇలా ఇక్సీలో బయట నుంచి ఫెర్టిలైజేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. 2 వారాల తర్వాత అది సక్సెస్ అయిందా లేదా అని తెలుస్తుంది. వీర్యకణాల సంఖ్య కదలిక అనేది అంత ముఖ్యం కాదు. ఒకవేళ మరీ తక్కువ కణాలు ఉన్నా కూడా ఈ ఉన్న ప్రొసీజర్స్లో ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ అనే పద్ధతి ఉంటుంది. దానిలో ఒక సింగిల్ కణాన్ని నీడిల్లోకి తీసుకుని అండంలోకి ఇంజెక్ట్ చేయొచ్చు. అప్పుడు కణాల సంఖ్య బాగా తక్కువ ఉన్నా కదలిక తక్కువ ఉన్నా ఫలదీకరణం జరగని అవకాశాలు కొన్ని ఉంటాయి ఐవీఎఫ్లో కూడా. అలాంటి వాటిలో ఈ ఇక్సీ పద్ధతిని అవలంబించవచ్చు. ఇక్సీ పద్ధతిలో ఫలితాలు స్త్రీ వయసు మీద ఆధారపడి ఉంటాయి. 35 ఏళ్లలోపు ఉంటే కనీసం 50% సక్సెస్ ఉంటుంది. అంతకంటే వయసు పెరిగే కొద్దీ సక్సెస్ రేటు తగ్గుతుంది. ఇక పురుషుల్లో కూడా వయసు పెరిగే కొద్దీ ఈ ట్రీట్మెంట్స్ రేట్ తక్కువ అవుతుంది. IUI, IVF, ఇక్సీ ఈ అడ్వాన్స్డ్ వైద్య పద్ధతులను ఒక్కటిగా కానీ కాంబినేషన్లో కానీ అనుసరించి పిల్లలు కావాలనుకునే దంపతులు నేడు ఎందరో. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ పద్ధతులన్నీ కూడా కేవలం ఫర్టిలిటీకి చేయూతనిచ్చేవే తప్ప పూర్తిగా వాటంతటవే చికిత్స కావు. వీటి సక్సెస్ రేటు కూడా అందరిలో ఒకే విధంగా ఉండకపోవచ్చు. మామూలుగా పిల్లలు లేని దంపతులు చాలా స్ట్రెస్లో ఉంటారు. ప్రతి నెలని లెక్క పెట్టుకుంటా ఉండి ఈ నెలలో మాకు గర్భం వచ్చేయాలి అని చాలా ఎక్స్పెక్టేషన్స్తో హోప్స్తో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు.
అయితే మనం గమనించవలసింది ఏంటంటే ఈ ట్రీట్మెంట్స్ అన్నిటికీ కూడా ప్రెగ్నెన్సీ అవకాశాలు కొంత లిమిటెడ్ మాత్రమే ఉంటాయి. ఈ ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ పద్ధతిలో ఒక సైకిల్లో ప్రెగ్నెన్సీ ఛాన్స్ 10% అయితే ఐవీఎఫ్లో మనం మ్యాక్సిమైజ్ 40%కి చేయగలం ఒక సైకిల్లో. కానీ ప్రతి వారికి ఒకటే సైకిల్లో ప్రెగ్నెన్సీ రాకపోయినా మనం కొంత ఓపికతో ఈ ట్రీట్మెంట్ కనుక ట్రై చేస్తే ఎక్కువ సార్లు ప్రయత్నం చేసినప్పుడు ఏదో ఒక సమయంలో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ ట్రీట్మెంట్స్ అనేవి అంత తేలికైనవి కాదు. ఒకటి, దంపతులు చాలా సమయం దీనికి కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. ట్రీట్మెంట్స్ అనేవి హార్మోన్స్, మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలా ఖర్చుతో కూడిన పని. అండ్ దాని తర్వాత కూడా ప్రెగ్నెన్సీ అవకాశాలు చాలా లిమిటెడ్గా ఉంటాయి. కానీ ఒకవేళ అవకాశం ఉండి ప్రయత్నం కనుక చేస్తే చాలామందికి ఈ ట్రీట్మెంట్స్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ తప్పకుండా అందరికీ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అనే ట్రీట్మెంట్ ఇంకా ఏది తయారు కాలేదు. ఉన్న వాటిలో అందుబాటులో ఏది ఉంది, ఏది మనం తీసుకోగలం అనేది దంపతులు పూర్తిగా ఆలోచించుకుని అర్థం చేసుకుని ట్రీట్మెంట్కి దానికి ఉండే ప్రెగ్నెన్సీ అవకాశాలు ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అండ్ మనం ఎన్నిసార్లు చేయించుకోవాలి, ఎంతవరకు చేయించుకోవాలి అనేది కూడా దంపతులు పూర్తిగా ఇద్దరూ కూర్చుని ఆలోచించుకుని డాక్టర్తో కూడా డిస్కస్ చేసి ట్రీట్మెంట్ చేయించుకుంటే చాలామందికి ప్రెగ్నెన్సీ వస్తుంది. బట్ ప్రెగ్నెన్సీ రాకపోయినా అట్లీస్ట్ నిరాశ పడకుండా వాళ్ళు చేయగలిగే ప్రయత్నం చేశారు కదా అనే సాటిస్ఫాక్షన్ కూడా ఉంచుకోవాలి. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ఈ రోజు చూసిన అంశాలను మరొక్కసారి గుర్తు చేసుకుందాం. ఇన్ఫర్టిలిటీకి చెక్ పెట్టేందుకై నేడు అత్యాధునిక వైద్య పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఐయుఐ, ఐవీఎఫ్, ఇక్సీ. స్త్రీ పురుషుల్లో ఉండే ఇన్ఫర్టిలిటీ వెనుక ఉండే వివిధ కారణాలకు ఇతర పద్ధతులను అనుసరించి ఎటువంటి ఫలితం లేకపోతే ఐయుఐ ద్వారా అండం చేరుకునేందుకు వీలుగా వీర్య కణాలను గర్భసంచిలోకి ప్రవేశపెట్టడం ద్వారా అండం, వీర్యం కలిసే చక్కటి అవకాశాన్ని కల్పిస్తారు. ఇక ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో మరో అడుగు ముందుకు వేసి ఫలదీకరణ ల్యాబ్స్ లో చేసి కలిసిన ఆ సంయుక్త బీజాన్ని స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నిక్ గా చెప్పుకునే ఈ ప్రక్రియలో అండం, వీర్య కణం రెండిటిని ల్యాబ్ లో టెస్ట్ ట్యూబ్ లో కలుపుతారు కాబట్టి ఆ పేరు వచ్చింది. ఈ రెండు పద్ధతులకు భిన్నంగా అండంలోకి వీర్య కణాన్ని ఇంజెక్ట్ చేసిన తరువాత దానిని గర్భసంచిలో ప్రవేశపెట్టడం ఇక్సీ అనే పద్ధతిలో చేస్తారు. ఏది ఏమైనా కూడా ఎంబ్రియో తనంతట తానుగా ఇంప్లాంట్ కావాల్సిందే. ఇక్కడ ఆయా కేసుల సక్సెస్ ఆధారపడి ఉంటుంది. చూశారుగా, ఫర్టిలిటీ సమస్యలు ఎదుర్కొంటున్న స్త్రీ పురుషుల్లో ఐయుఐ, ఐవీఎఫ్, ఇక్సీ పద్ధతులను ఉపయోగించడం ద్వారా సంతాన సాఫల్య కళ మరింత చేరువ కాగలదు. మరో అంశంతో జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో తిరిగి కలుద్దాం. నమస్తే. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు మరియు www.facebook.com/ETV Life India అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.